అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. రేవంత్ అన్న దాదాపు రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో 3 సార్లు సర్వేలు చేయించాడు. ఒకటేమో శాటిలైట్ సర్వే, రెండోది అగ్రికల్చర్ అధికారులు ఇంటికొచ్చి మరి సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేసిర్రు. మూడోది రేవంత్ రెడ్డి ఓవరాల్ సర్వే చేపించిండు. అసలు ఎన్ని భూములున్నాయి, ఆ భూములలో ఏం పంట పండుతుంది, ఆ భూములకు సంబంధించినటువంటి అంశం ఏందనేది ఒక సర్వే. తర్వాత శాటిలైట్ సర్వే, జర్మన్ సర్వే అని చెప్పి మొత్తం ఓ పెద్ద డ్రోన్లతోటి దీంతో సర్వే చేపించిండు. తర్వాత అగ్రికల్చర్ అధికారులు ఇంటికొచ్చి మరి సర్వే చేసిర్రు. అయితే ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ అన్న కొత్త రూల్స్ పట్టుకొస్తున్నాడు. ఈ కొత్త రూల్స్ చూసిన తర్వాత రైతులకు యమకోపం వస్తుందా? ఘోరమైనటువంటి కోపంతో ఉన్నారు రైతులు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కష్టమే అనిపిస్తున్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంతమంది జనాలు ఓట్లేస్తారు ఏందనేది పెద్ద సెకండరీయే. తర్వాత రాబోతున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో మరి రేవంత్ అన్నకు ఎన్ని సీట్లు వస్తాయో, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతున్నది. రైతు భరోసా 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు ఒక పంట, 6,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు. సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా యాసంగి పంటకి సంబంధించినటువంటి రైతు భరోసా రైతుల అకౌంట్లో వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సీన్ కట్ చేస్తే మరి రైతు భరోసా ఎప్పుడు ఏం కథ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏందట అంటే, ఈ నెల 6వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖకు ఒక సర్వే రిపోర్ట్ని ఇవ్వబోతున్నట. ఆ సర్వే రిపోర్ట్ ఏంది, మరి అసలు ఆ సర్వే చేసిన వాళ్ళు ఎవరు, ఆ సర్వే రిపోర్ట్ దేంతో చేసిరు, ఏం కథ అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులు అడుగుతలేను, వీడియోకి లైక్ కొట్టుర్రి, మన ఛానల్ అందరికి షేర్ చేయండి. వాళ్ళకు కూడా అసలు ఏమవుతుంది, ప్రభుత్వంలో రైతు భరోసా ఎందుకు వస్తలేదు, ఏం కథ అనేది మొత్తం క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చాలామంది నాకు కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు, రైతు భరోసా ఏమైంది అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియోతో ఒక క్లారిటీ రావాలి. టాపిక్లోకి పోతే, అగ్రికల్చర్ యూనివర్సిటీ, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక సర్వే చేసిరట. ఆ సర్వే ఏంటంటే శాటిలైట్ సర్వే. తర్వాత కొంతమంది వాలంటీర్లు కూడా సర్వే చేసిరట. తర్వాత అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు కూడా సర్వే చేసిరట. ఏ సర్వే తెలుసా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 1 కోటి పైన ఉన్నటువంటి ఎకరాలలో ఎన్ని ఎకరాలలో పంట పండుతుంది, ఎన్ని ఎకరాలకు పంట పండుతలేదు, అసలు యాసంగి పంట ఎంతమంది రైతులు వేసిరు, ఎంతమంది రైతులు వేయలేదు, ఇట్లా మొత్తం డేటా తీసేటటువంటి కార్యక్రమం చేసిరట. దాదాపు వీళ్ళు చేసినటువంటి సర్వే ఏదైతుందో ఆ సర్వేలో 10% పంట పండిస్తలేరు అని చెప్పి వీళ్ళకి అర్థమైందట. 10% రైతు భరోసా అనేది కొట్టేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నది. ఇంకా మీకు ఇన్డెప్త్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఒక 70 నుండి 75 లక్షల మంది రైతులు ఉన్నారు. అంటే దాదాపు వాళ్లకు రైతు భరోసా వస్తుంది. తర్వాత 1 కోటి పైచిలకు, అంటే 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా వస్తుంది. అయితే ఒక రైతుకు దాదాపు ఒక 10 ఎకరాల భూమి అనుకోర్రి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ 10 ఎకరాల భూమి ఉంటే ఆయనకు బోరో, బాయో, లేకపోతే ఏదో కొంచెం నీళ్లు పారడానికో, నీళ్ళ కష్టాలో, ఇంకోటి ఆయన 5 ఎకరాలలోనే పంట పండిస్తాడు, ఇంకో 5 ఎకరాలు బీడు ఉంచుతాడు. ఇక 5 ఎకరాల భూమి బీడు ఉందని చెప్పి 5 ఎకరాల భూమికి రైతు భరోసా ఇయ్యరట. కేవలం ఆయన 5 ఎకరాల పంట పండిస్తుండు కాబట్టి 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. ఇట్లా దాదాపు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి భూమిని సర్వే చేసిరట. ఎంతమంది రైతులు పంట పండిస్తున్నారు, ఏం కథ అనేది అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేసి, ఆ సర్వే రేవంత్ రెడ్డికి ఈ నెల 6వ తారీఖు రిపోర్ట్ ఇస్తారట. 6వ తారీఖు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయినటువంటి వెంటనే రైతు భరోసా రైతుల అకౌంట్లో పడుతుందట. ఇది ఒక కొత్త రూలు. ఇంకో విషయం మీకు తెలుస్తలేదు, ఈ ఒక్కసారే సర్వే కాదు, ఎప్పుడు రైతు భరోసా ఇవ్వాలనుకున్నా అప్పుడు వీళ్ళు సర్వే చేసి రైతు భరోసా ఇస్తారట. అంటే ఎంత ఘోరమో చూడుర్రి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా అనుకుందాం, నాకు ఒక 4 ఎకరాల భూమి ఉందనుకో. నా 4 ఎకరాల భూమిలో నేను కేవలం 2 ఎకరాలు మాత్రమే పంట పండిస్తున్నా. మిగతా 2 ఎకరాలు బీడున్నది, పడవబడి ఉన్నది. ఆ బీడు కేవలం ఈ యాసంగి పంటకి బీడు ఉంచను. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, వానాకాలం అయిపోయింది, చలికాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు బోర్లకెళ్ళి నీళ్లు రావు, కొంత ఎండిపోయే పరిస్థితి. అన్నిటి దగ్గర బోర్లకెళ్ళి నీళ్లు రావు కదా. బోరు కొంత గట్టిగా పడుతుంది, కొంత అసలు పడుతుంది, పడదు, అంత ఆగమాగం పరిస్థితి ఉంటుంది.
నాకు నీళ్లుండో లేకనో లేకపోతే ఇంకో ఇబ్బందుల వలనో ఇంకో ఇష్యూనో పైసలు లేకనో లేకపోతే పెట్టుబడికి ఇబ్బంది అయ్యో నేను ఒక 2 ఎకరాలలో పంట పండియలే. కానీ 4 ఎకరాలకు నాకు పట్టా పాస్ పుస్తకం ఉన్నది. ఒక 2 ఎకరాలు మాత్రమే భూమి సాగు చేస్తున్నా. ఇంకొక 2 ఎకరాలు సాగు చేయలేకపోయినా. కారణం ఏమన్నా ఉండొచ్చు. అయితే నాకు 2 ఎకరాలకే పంట పండిస్తున్నా కాబట్టి 2 ఎకరాలకే రైతు భరోసా ఇస్తారట. మిగతా 2 ఎకరాలకు రైతు భరోసా ఇయ్యరట. అసలు ఇదేందనేది అర్థమైతలేదు. ఇప్పుడు నిజంగానే మొత్తం గుట్టలు, పుట్టలు, రాళ్ళు అసలు పనికిరానటువంటి భూమి, పడవబడ్డటువంటి భూమి ఉంటే ఏమో! అది పనికొచ్చే భూమే. పంట పండియలేకపోవడానికి గల కారణం ఏందంటే పైసలు లేకనో, నీళ్లు లేకనో, ఇంకో ఇబ్బందిలో పంట పండియలేకపోయినాం. అయితే కేవలం ఈ మనిషి 4 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాలలోనే పంట పండిస్తుండు. ఇంకో 2 ఎకరాలు పంట పండిస్తలేడు. కాబట్టి ఆ 2 ఎకరాలలో సాగు చేస్తలేడు కాబట్టి రైతు భరోసా రాదట. ఇక రైతు భరోసా కట్టట. ఆల్రెడీ సర్వే మొత్తం చేసిరట. ఆ సర్వే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ నెల 6వ తారీఖు ఎన్నిక రెడీ గుర్రు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్న వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సర్వే తోటి మరి ఏం చేస్తారు? అంటే రైతుల నోట్లు మనుబోయనికి ఇదంతా కథ. రైతులను ఇబ్బంది పెట్టడానికి ఈ తమాషా అంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇంత ఘోరంగా ఉంటుందండి ఏడన్నా? ఇప్పుడు ఆ రైతన్నకు నేను చెప్తున్నా కదా క్లియర్‌గా. ఇప్పుడు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పరిస్థితి ఉంటది. బోర్లు పడతాయి, బోర్లు పడవు. బావిలో నీళ్లు ఉంటాయి, ఉండయి. రకరకాల పరిస్థితులు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి పైసలుండయి. ఇప్పుడు వీళ్ళు యూరియా బత్తాలు కూడా చక్కగా ఇయ్యలే కదా! సరే పోనీ సాగు చేద్దాం. ఇప్పుడు 10 ఎకరాల భూమి ఉన్నోడు 10 ఎకరాలు కూడా సాగు చేద్దాం అంటే వీళ్ళు అసలు యూరియా బత్తాలు ఇచ్చే పరిస్థితి లేదు కదా! యూరియా బత్తాల కోసం రైతులు రోడ్ల మీద నిల్చునేటటువంటి సిట్యుయేషన్ కదా! యూరియా బత్తాలు లేనప్పుడు భూములు ఎట్ట సాగు చేస్తారు? ఏదైనా పంట పండాలంటే ఆ చెట్టు కొంచెం బలం కావాలి కదా! బలం కావాలంటే యూరియా బత్త కావాలి కదా! యూరియా బత్త కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుదిక్కానం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా బత్త ఇచ్చేటటువంటి సిట్యుయేషన్ లేదు. పోనీ రైతులేమన్నా ఎరువులు తెచ్చుకోవడానికో, లేకపోతే రైతులేమన్నా మందులు తెచ్చుకోవడానికో, లేకపోతే ఇంకేదైనా మొక్కలు తెచ్చుకుందామంటే అట్‌లీస్ట్ రైతు భరోసా ఎకరానికి ఒక రూ. 6,000 చొప్పున ఇస్తే 6,000లలో ఏదైనా విత్తనాలో అదోటి ఇదొకటో కొనుక్కొని, లేకపోతే ట్రాక్టరు దున్నడానికొతో ట్రాక్టరోనికి పైసలిచ్చో, లేకపోతే బోరు లేకపోతే పక్కోని బోర్లకెళ్ళో 200, 300 పక్కోనికిచ్చి ఆడికెళ్ళి నీళ్లు తీసుకొచ్చో ఏదోకటి చేస్తారు. రైతు భరోసా కూడా ఇప్పటిదాకా వల్లే కదా! ఆఖరికి రైతు భరోసా ఎందుకు ఇస్తలేరంటే సర్వే చేస్తున్నాం. సర్వే మొత్తం చేసినాం. పంట పండించేటటువంటి భూములకే రైతు భరోసా ఇస్తాం. మిగతా వాటికి రైతు భరోసా ఇయ్యం. ఇప్పుడు మొత్తం వీళ్ళు సర్వే చేస్తే సర్వేలో సుమారు 10% పంట పండియనటువంటి భూములు ఉన్నాయట. అంటే బీడున్నటువంటి భూములు 10% ఉన్నాయట. 10% భూములకు ఇప్పుడు రైతు భరోసా ఇయ్యరట. అంటే దాదాపు 75 లక్షల మంది రైతులుంటే దాంట్లో 70 లక్షల మందికే ఇస్తారంట. 5 లక్షల మందికి ఇప్పుడు రైతు భరోసా రాదన్నట్టు. ఇప్పుడు వీళ్ళ వర్షన్‌లో అదే కదా! కాంగ్రెస్ ప్రభుత్వం వర్షన్‌లో. ఏందిది అసలు? నాకు అర్థమైతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు గివన్నీ లేకపోతుండే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంవత్సరానికి రూ. 10,000 చొప్పున 2 పంటలకు 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు ఒక పంటకు టెన్షన్‌గా రైతుల అకౌంట్‌లో టిక్ 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 అని మెసేజ్‌లు వస్తుండే. పైసలు పడుతుండే. రేవంత్ అన్న వచ్చినాక టకీ టకీ అని మెసేజ్ వస్తున్నాడు. టకీ లేదు, టకీ లేదు. ఒక్క రూపాయి కూడా చక్కగా వచ్చే పరిస్థితి లేదు. పంట బోనస్ 500 అన్నాడు. అది అటే బాయే. రూ. 2,00,000 కంటే పైనున్నటువంటి వాళ్ళకు రుణాలు మాఫీ చేస్తాం. పైనున్న పైసలు బ్యాంకులో కట్టమని చెప్పి డ్రామా చేసిండు. పైనున్నటువంటి పైసలు చాలామంది రైతులు కట్టిర్రు. ఆ రూ. 2,00,000 మాఫీ కాలే. రూ. 500 పంట బోనస్ వస్తున్నాయి, వత్తలేవు. రూ. 12,000 కౌలు రైతులకు పైసలు అటే పోయినాయి. ఇప్పటిదాకా ఈయన చేసింది ఏంది మరి? ఆఖరికి రైతు భరోసా ఏమైందంటే ఇప్పుడే సర్వే చేస్తున్నాం. ఒక ఆయనేమో అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంటికొచ్చి మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎన్ని ఎకరాలలో పంట పండిస్తున్నావు? మీకు ఏడేడ భూమి ఉంది? అందులో ఏమేం పంట ఏత్తావు? ఆ భూమి రాగడి భూమా? ఎర్రమన్నా? నల్లమన్నా? భూమి పేరేంది? ఏం కథ అని అగ్రికల్చర్ ఆఫీసర్ అడుగుతారట. తర్వాత ఇక ఇంకో సర్వే ఇంకేదో ఇంటర్నల్ సర్వే ఇంకేదో సర్వే. ఆ సర్వే ఏదో చేపిస్తుండు అధికారులను పెట్టి. ఇంత సర్వే ఎందుకు? ఇప్పుడు మీ వర్షన్‌లో ఏంది? గుట్టలు, పుట్టలు, రాళ్ళు, పనికిరానటువంటి భూమి, పడవబడ్డటువంటి భూమి, బీడున్నటువంటి భూమే గదా! మరి ఆ భూములను కడిగేత్తే ఏమైనా అర్థం పర్థం ఉంటది. రైతులు సాగు చేస్తున్నటువంటి భూమే. వానాకాలం వస్తే ఏ రైతన్నా సాగు చేస్తాడు. వానాకాలంలో ఏ రైతనన్నా వాన కురుస్తది కాబట్టి ఏదో ఒక పంట యేసుకుంటాడు. ఏదో ఒక పంట పండిస్తాడు. ఎందుకంటే అప్పుడు నీళ్ళ కరువుండది. దాదాపు 3, 4 నెలలు గట్టిగా వానలు పడతాయి. కాబట్టి రైతన్నకు ఆ 3 నెలలు, 4 నెలల పాటు వానలు మంచిగా జోరుగా కురుస్తది కాబట్టి ఇబ్బందుండదు. బోర్ గూడా ఎయ్యడు అప్పుడు. వానలు కురుస్తున్న వానాకాలం పూట. వానాకాలంకి రైతన్నకు పెద్ద ఇబ్బందుండది. అంటే వానాకాలం పూట ఏదో ఒకటి యేసుకుంటాడు. ఆ పత్తేసుకుంటాడా? లేకపోతే కందులేసుకుంటాడా? లేకపోతే ఇంకేమన్నా యేసుకుంటాడా? ఆయన ఇష్టం. కానీ వానాకాలం అప్పుడు ఇబ్బందుండదు. అదే ఎండాకాలం వచ్చిందంటే ఎండాకాలం పంట కొంత ఇబ్బందే గదా! ఎండాకాలము ఇప్పుడు ఈ చలికాలం అయిపోతే ఇప్పుడు ఏది ఫిబ్రవరి అంటే మార్చ్‌లో స్టార్ట్ అయితది ఇప్పుడు ఎండ దంచి కొడతది. ఇప్పుడు నాకు తెలిసి ఫిబ్రవరిలో లాస్ట్ వీక్‌లో స్టార్ట్ అయితది ఎండ. ఇప్పుడు ఎండాకాలంకి సంబంధించినటువంటి పంట వస్తది. ఇప్పుడు పంట పండియాలంటే
కొంచెం పెట్టుబడి కావాలి కదా! పైసలు కావాలి కదా! పైసలతో పాటు ఇప్పుడు మళ్ళా పంట పండియాలంటే నీళ్ళు గూడా కావాలి. నీళ్ళు గూడా ఉండేటువంటి పరిస్థితి ఉండయి. మన తెలంగాణలో చాలా దగ్గర బోర్‌లెత్తే పడయి. నీళ్లుండయి. నీళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగుంటాయి. మరి నీళ్లు లేనప్పుడు రైతు పంట ఎట్లా పండిస్తాడు? వానాకాలం అప్పుడు రైతు పండించిండు. ఈసారి రైతు పంట పండియనటువంటి భూములకు కూడా కట్టట. అంటే ఇంకా మీకు ఇన్ డెప్త్‌గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. నాకు 4 ఎకరాల భూమి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు 4 ఎకరాల భూమి ఉంటే, నేను 4 ఎకరాల భూమి వానాకాలం పంటలు పండించిన. 4 ఎకరాలకు 4 ఎకరాలు సాగు చేసిన. 4 ఎకరాలలో ఒక ఎకరం మిర్చి తోట, ఇంకొక ఎకరం పత్తి చేను, ఇంకొక ఎకరం కందులో, ఇంకొక ఎకరం మక్కలో ఏసిన. 4 ఎకరాలలో వానాకాలం అప్పుడు నాకు మంచిగా నీళ్లొచ్చేది. మంచిగా వర్షం కూడా కురిసేది. ఇబ్బంది లేదు. అప్పుడు నేను ఎట్లనో అట్లా పంట పండించిన. ఇప్పుడు ఎండాకాలం. ఎండాకాలం నాకు నీళ్లు లేవు. బోర్‌లో నీళ్లు లేవు. లేకపోతే పెట్టుబడికి పైసలు లేవు. కాబట్టి ఒక 2 ఎకరాలు అట్లనే ఉంచి, పక్కన ఉంచి ఒక 2 ఎకరాలలో సాగు చేస్తున్నా. ఆ 2 ఎకరాలు కూడా సాగు చేసేటటువంటి భూమే. కానీ 4 ఎకరాలు సాగు చేసేది పైసలు లేకనో, ఇంకో పరిస్థితుల వల్ల 2 ఎకరాలు అట్లనే పెట్టిన. 2 ఎకరాలలో పంట పండిస్తున్నా. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి శాటిలైట్ సర్వేలోనట 2 ఎకరాలే పంట పండిస్తుండు. 2 ఎకరాలు ఖాళీగున్నది. ఖాళీగున్న భూమికి ఇయ్యొద్దు. ఆ 2 ఎకరాలకి రైతు భరోసా ఇయ్యాలే. ఇదెక్కడి సర్వే? మరి ఆ 2 ఎకరాలలో కూడా వానాకాలం పంటప్పుడు పంట పండించిండు. ఇప్పుడు ఎండాకాలంకు పైసలు లేకనో పంట పండిస్తలేడు. మీరు ఏ భూములకు రైతు భరోసా కట్ చేయాలంటే కేసీఆర్ హయాంలో ఫంక్షన్ హాల్‌లకొచ్చినాయి. కేసీఆర్ హయాంలో పెట్రోల్ బంక్‌లకొచ్చినాయి. కేసీఆర్ హయాంలో దేనికి పడితే దానికి రైతు భరోసా వచ్చింది. పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి ప్రతి భూమికి రైతు భరోసా వచ్చింది. అది పెద్ద పెద్ద కొండలున్నటువంటి భూమైనా, గుట్టలున్న భూమైనా, రాళ్ళున్న భూమైనా, పనికిరాని భూమి, పడవబడ్డ భూమి, గింత పెద్ద చెట్లు మొలిచి, గడ్డి మొలిచినటువంటి భూమికి కూడా రైతు భరోసా వచ్చింది. అసలు పనికిరాని భూమో, లేకపోతే పాడుబడ్డటువంటి భూమో, పడవబడ్డటువంటి భూమో, బీడు భూమో దానికి రైతు భరోసా కట్ చేసినట్టు ఒక అర్థం పర్థం. అరే పంట పండిస్తుండు రైతన్న. వరుసగా ప్రతి ఏటా పంట పండిస్తాడు. కానీ ఒక 2 నెలలు పైసలు లేకనో ఇంకోటి ప్రాబ్లమ్ వల్ల ఒక 2 నెలలు భూమిని పక్కన పెడితే, ఆ పక్కన పెట్టినటువంటి భూమి కూడా రైతు భరోసా కట్టట. ఏం చెప్పాలే? ఇప్పుడు 6వ తారీఖుకి రిపోర్ట్ ఇస్తారట. అగ్రికల్చర్ యూనివర్సిటీ వీళ్ళు కొంత సర్వే చేసిరట. సర్వే చేసి ఆ సర్వే రిపోర్టు ఇస్తారట. ఇప్పుడు 6వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు పెడతారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు పెడితే, రేవంత్ రెడ్డి మొత్తం దాన్ని చూసి, దాన్ని మొత్తం వెరిఫై చేసి, తర్వాత రేవంత్ అన్న ఈ నెల 15వ తారీఖున, 18వ తారీఖున రైతు భరోసా ఇస్తారట. ఏందన్నట్టు ఈ కథ? రైతులు మండిపడుతురు, కోప్పడుతురు రైతులు. కోపంతోటి ఉన్నారు రైతులు. మరి కేసీఆర్ ఇట్లా చేయాలంటే మస్తుగా చేస్తుండే. కేసీఆర్ ఇట్లా చేయలేకపోయిండు. చేయకపోవడానికి గల కారణం ఏందంటే, రైతన్నలందరూ ఒకటే, రైతన్నలందరికీ రైతు భరోసా రావాలనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ అట్లా చేయలే. రేవంత్ అన్న ఇష్టానుసారంగా ఆయనకు దోచినట్టు చేస్తున్నాడు. ఏది పడితే అదే చేస్తున్నాడు. ఎట్లా పడితే అట్నే చేస్తున్నాడు. ఏది కావాలంటే అది చేస్తున్నాడు. అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. రైతులు గరమిదురు, కోపంతోటుర్రు, ఊగిపోతుర్రు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఎంపీయో, మంత్రో, ఎమ్మెల్సీయో ప్రచారాలకు వస్తే గల్లాలు పట్టుకొని రైతు భరోసా ఏమైందని అడుగుదాం అనుకుంటుర్రు రైతులు. రైతులు మస్తు కోపంతోటుర్రు. కానీ ఇట్లా కరెక్ట్ కాదు. రైతులను తేపకోసారి ఇబ్బంది పెట్టడం. ఖచ్చితంగా ప్రభుత్వానికి దెబ్బ తగులుతది. ప్రభుత్వానికి ఇబ్బంది అయితది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే. థాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.